ఈరోజు మనం ది ఆర్ట్ ఆఫ్ హ్యాపీనెస్ అనే పుస్తకాన్ని గురించి తెలుసుకుందాం. రచయిత దలైలామా మరియు హోవార్డ్ సి కట్లర్. రచయిత అభిప్రాయం ప్రకారం ఆనందాన్ని పొందడమే మన జీవితంలో ప్రధాన ఉద్దేశ్యం. అందరూ కోరుకునేది ఇదే. ఆనందమే జీవిత పరమార్థం. నిజమైన శాశ్వతమైన ఆనందం అనేది బయటి వస్తువులపైనో పరిస్థితులపైనో ఆధారపడి ఉండదు. అది మన అంతరంగంలోనే ఉంటుంది. మైండ్ ట్రైనింగ్. మనస్సు యొక్క దృక్పథాన్ని మార్చడం ద్వారా మనం సంతోషంగా ఉండవచ్చు. మనస్సును సరైన మార్గంలో శిక్షణ ఇవ్వడం ముఖ్యం. బాధ, కోపం, ఆందోళన వంటి ప్రతికూల భావాలను తగ్గించుకోవడానికి దయ, కరుణ, సహనం వంటి సానుకూల లక్షణాలను పెంచుకోవడానికి కృషి చేయాలి. దయ మరియు కరుణ. సంతోషానికి మూల కారణాలలో కరుణ ప్రధానమైనది. ఇతరుల పట్ల దయగా, ప్రేమగా ఉండడం వల్ల మనకు అంతర్గత శాంతి లభిస్తుంది. ఇతరుల ఆనందాన్ని కోరుకోవడం మన సొంత ఆనందానికి దారితీస్తుంది. కష్టాలను ఎదుర్కోవడం. జీవితంలో బాధలు మరియు కష్టాలు సహజం. బాధలను కేవలం ప్రతికూలమైనవిగా చూడకుండా అవి మనకు నేర్పే అవకాశాలుగా చూడడం నేర్చుకోవాలి. దృక్పథాన్ని మార్చడం ద్వారా కష్టాలను అధిగమించవచ్చు. సంబంధాలు మరియు సాన్నిహిత్యం. మంచి మరియు ఆరోగ్యకరమైన మానవ సంబంధాలు ఆనందానికి చాలా అవసరం. ఇతరులతో నమ్మకం, దయ, సాన్నిహిత్యం కలిగి ఉండటం వల్ల ఒంటరితనం, అభద్రతా భావం వంటివి తగ్గుతాయి. చివరగా ఈ పుస్తకం ఆనందం అనేది యాదృచ్ఛికంగా లభించేది కాదని, అది మనం సాధన చేయాల్సిన ఒక కళ అని వివరిస్తుంది. థ్యాంక్ యూ.